నాయ కులం. ఇవన్నీ అద్భుతమైన కులాలండి. దీన్ని పక్కన పెట్టేసి ఆ కులం ఈ కులం ఈ కులం, ఆఖరికి జుట్టు 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 పట్టుకుని కొట్టుకోవడం. పెళ్లి కాక మునిపే పెళ్లిలోనే కొట్లాట. క్రీస్తు లేకపోతే ఏమవుతుంది? కొట్లాట. ఒక చిన్న వీడియో చూడండి, బయట తమాషాగా ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ అయిందో ఈ కొట్లాట మా వాళ్ళు చూపిస్తారు. ఏదో పాపం నోట్లో పెడుతున్నాడండి. ఏమర్థమైంది మీకు? మీకు వెనకాల చూపించలేదా? వెనక అంటే మెయిన్ స్క్రీన్లో చూపించండి. పాపం చాలామంది కనపడలేదు. నోట్లో ఏదో స్వీట్ పెట్టాడండి, అంతే. ఆడికేం బట్టతను మళ్ళీ. సో అర్థమైందా? అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ? సహోదరి సహోదరులు, క్రీస్తు లేకపోతే కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. ఆనాడు కానా అనే ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు మరియను, యేసును, శిష్యులను పిలిచారు. నువ్వు ఎవరిని పిలుస్తున్నావో అది నీ వ్యక్తిత్వాన్ని, నీ విశ్వాసాన్ని తెలియచేస్తుంది. జ్ఞాపకం పెట్టుకో. 2, యేసు ఆ వివాహానికి వచ్చినప్పుడు ఆ వివాహంలో ఓ సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య అంటే, ఆ రోజుల్లో జరిగే వివాహము ఇప్పుడు జరిగే వివాహాలు కట్టే కొట్టే తెచ్చే అయిపోయింది. పెళ్ళి అరగంట గంట సేపట్లో వివాహం అయిపోతుంది. ఇంకా రిజిస్టర్ మ్యారేజ్ అని చెప్పాల్సిన అవసరం, అడిగేది సంతకాలు పెడితే చాలు, పెళ్ళి అయిపోయింది. కానీ ఆ రోజుల్లో వివాహం అనేది సాధారణంగా ఒక వారం పాటు ఆ వివాహము మహోత్సవం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా ధనవంతుల ఇళ్లలో కూడా వివాహం అనేది 1 వీక్ 10 డేస్ ఉత్సవంగా జరుగుతూ ఉంటుంది. సో ఆ వివాహం జరుగుతున్నప్పుడు అనేక మంది బంధువులు అక్కడికి వచ్చినప్పుడు ఆ వివాహంలో ఒక సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య అంటే, ద్రాక్ష రసము అయిపోయింది. వివాహంలో ఏదైనా సమస్య వస్తే బంధువర్గాలు వాళ్ళు నలుదిక్కుల నుండి వస్తారు. తూర్పు నుంచి వస్తారు, పడవ నుంచి వస్తారు, దక్షిణం నుంచి వస్తారు, ఉత్తరం నుంచి వస్తారు. నలుదిక్కుల నుండి బంధువులు వస్తారు. ఏదైనా అక్కడ లోపం వచ్చిందంటే మొత్తం నలుదిక్కులా తెలిసిపోతుంది. ఆ వివాహం ఎంత వైభవంగా జరిగిందో లేదా ఎలా విఫలమైపోయిందో నలుగురు మాట్లాడుకుంటారు. వెళ్ళాం కానీ ఆ పెళ్ళికి అబ్బే మొక్కలు లేవండి. ఏం లేవు, అసలు మొక్కలే లేదండి, అంత గ్రేవీ వేసారండి, అంత మొత్తం అంత అదేనండి. వివాహం మాత్రం అబ్బో ఆడంబరంగా చేశాడు కానీ ఫుడ్ ఏం బాగాలేదండి, అసలు ఫుడ్ వెరైటీస్ ఏం లేవండి అని అనేస్తారు. అంటే వివాహంలో వచ్చే సమస్య సాధారణంగా నలుగురికి తెలిసిపోతుంది. రెండవది, వివాహంలో సమస్య వచ్చిందంటే గమనించండి, అబ్బాయికి అమ్మాయికి మధ్య సమస్య కాదు, 2 కుటుంబాల మధ్య సమస్యగా తయారవుతుంది. ఎందుకని? వివాహం అనేది ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య ఏర్పడే బంధం మాత్రమే కాదు, 2 కుటుంబాలు వారి కుటుంబాలకు అటాచ్ అయినటువంటి బంధువులతో కూడినటువంటి వ్యవస్థ ఇది. ఇటువైపు వారికి ఇబ్బంది వచ్చినా, అటువైపు వారికి ఇబ్బంది వచ్చినా, అటువైపు వాళ్ళందరూ అలుగుతారు. ఏమంటారు? అబ్బాయికి సంబంధించిన వాళ్ళు అందరూ అలిగారండి. అమ్మాయి వాళ్లకు సంబంధించిన వాళ్ళు అందరూ అలిగారండి, వాళ్ళు ఎవ్వరు భోజనం రానంటున్నారండి. అంటే సాధారణంగా సమస్య వస్తే మాత్రం ఇద్దరికే కాదండి, 2 కుటుంబాల మధ్య, 2 కుటుంబ బంధుత్వాల మధ్య సమస్యలు వచ్చి పడతాయి. ఇది సాధారణం. కాబట్టి ఆ రోజు వివాహం జరుగుతున్నప్పుడు ఆ వివాహంలో ఒక సమస్య వచ్చింది. ఏమిటయ్యా అంటే,
ద్రాక్ష రసం అయిపోయింది. అలా ద్రాక్ష రసం అయిపోయినప్పుడు దయచేసి గమనించండి, మళ్ళా చెప్తున్నా, మీరు వివాహానికి ఎవరిని పిలుస్తున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని? వివాహంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలు తీర్చగలిగిన వారే వివాహంలో ఉండాలి, కానీ సమస్యలను పెంచేవారు మాత్రం వివాహంలో ఉండడానికి వీల్లేదు. కొంతమంది వివాహానికి వచ్చి సమస్యలు సృష్టించి వెళ్ళిపోతారు. వివాహానికి వచ్చి అదిగో వాడిని పక్కన కూర్చోబెట్టకుండా నేను కదా వాడికంటే ముందు అని చెప్పి కూర్చోబెట్టే ప్లేస్ గురించి గొడవ చేసి అలిగి వెళ్ళిపోతారు, రాద్ధాంతం చేసేస్తారు. లేదా నన్ను పిలవలేదు స్టేజ్ మీదకి, లేదా నా పేరు చెప్పలేదు స్టేజ్ దగ్గర, ఏదో ఒక కారణాన్ని చూపించి ప్రశాంతంగా వివాహం జరుగుతూ ఉంటే ఆ వివాహం జరగకుండా అలిగిపోయే వాళ్ళు ఉంటారు, గొడవ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ప్రశాంతతను పాడు చేసే వాళ్ళు ఉంటారు. అదొక నైజం వాళ్ళది. అటువంటి వాళ్ళని దయచేసి పెళ్లికి పిలవకండి, ప్రయోజనం లేనే లేదు. రెండో, వివాహంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎవరు పసిగట్టారో చెప్పండి? మరియ పసిగట్టింది. మరియ పసిగట్టి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. మీ వివాహంలో ఎవరున్నారో తెలుసా? వివాహంలో సమస్య వస్తే ఆ సమస్యను పసిగట్టి పరిష్కరించేటటువంటి వాళ్ళు నీ వివాహంలో ఉండడం ఆశీర్వాదం. అర్థమవుతుందా? సమస్యలు సృష్టించేవారు కాదు నీ వివాహంలో ఉండాల్సింది. మనస్పర్ధలు సృష్టించే వాళ్ళు కాదు నీ వివాహ బంధంలో ఉండాల్సింది. భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి భేదాభిప్రాయాలు కలిగించేవారు కాదు నీ వివాహంలో ఉండాల్సింది. ఎవరు ఆ వివాహంలో పెద్దలుగా ఉండాలయ్యా అంటే సమస్యలను పసిగట్టి సమస్యలను పరిష్కరించే వాళ్ళే పెద్దలుగా ఉండాలి. మరియా ఎంతో కొంత అక్కడ పెద్దరికం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. కారణం ఏమిటంటే సమస్య వచ్చినప్పుడు తానే పెద్దరికం వహించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వివాహం చేసుకుంటున్నప్పుడు ప్రేమ దోమ అని చెప్పి పనికి మాలిన పెళ్ళిళ్ళు చేసుకోమాకండి. అమ్మకు తెలియకుండా, నాన్నకు తెలియకుండా, బంధువులకు తెలియకుండా ప్రేమించాను అని చెప్పేసి వాడిని నమ్మేసి దాన్ని నమ్మేసి 4 గోడల మధ్య పెళ్లి చేసుకుంటే ఎలా? ఓ చెల్లి నా దగ్గరికి వచ్చి ఏడ్చేస్తా ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పమంటారన్న, మోసం చేసేసాడన్న. ఏం చేశాడట? మోసం చేసేసాడన్న. ఎలా మోసం చేసేసాడమ్మా? అది కాదన్నా, పెళ్లి చేసుకున్నాడన్న. పెళ్లి చేసుకుని ఇప్పుడు నాకు అవసరం లేదు పో అంటున్నాడన్న. పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అన్నా, నువ్వు నాకు అవసరం లేదు పో అంటున్నాడన్నా. అదేంటి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని కదా నన్ను పో అంటావేమిటనంటే, అసలు లోపల పెరుగుతున్నటువంటి బిడ్డకు ఎవడు తండ్రో నాకేం తెలుసు అంటున్నాడన్నా. అదేంటన్నంత దుర్మార్గుడు. తల్లిని చేసి ఇప్పుడేమో అసలు పెరుగుతున్న బిడ్డకు, లోపల ఉన్న బిడ్డకు నేనే తండ్రిని గ్యారంటీ ఏంటని చెప్పేసి గ్యారంటీ అడుగుతున్నాడన్న ఇప్పుడు అని చెప్పానంటే నేను అన్నాను, అదేంటమ్మా అంతలా అలా ఇలా మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఈ సమస్య నువ్వు ఒక్కదానివే భరించలేవు కాబట్టి మీ అమ్మకు నాన్నకు వెళ్ళి చెప్పు. మీరు కుదిరిచ్చిన సంబంధమే కదా, మీరు తీసుకొచ్చిన సంబంధమే కదా, ముందు వెనక ఆలోచించగా తీసుకురావాల్సిన సంబంధం. చూడండి ఏం మాట్లాడుతున్నాడో. ఇప్పుడు నేను తల్లిని శుభమా అంటూ తల్లిని అయితే అసలు లోపల పెరిగే బిడ్డకు నేనే తండ్రిని గ్యారెంటీ ఏంటని అడుగుతున్నాడని చెప్పి నువ్వు వెళ్ళి అమ్మకు నాన్నకు చెప్పమ్మా అంటే ఈ మహాతల్లి అంటది, వాళ్ళకి ఎవరికి తెలియదన్నా. ఏంటి తెలీదు? నాకు పెళ్ళైనట్టు వాళ్ళకి ఎవరికి తెలియదన్నా. అదేంటమ్మా, అమ్మకు నాన్నకు నీకు పెళ్ళైన విషయం తెలియకపోవడం ఏమిటి? మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నా. ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అవునన్నా. వాడి మీద కేసు పెట్టాలనుకుంటున్నానన్నా. నేను పెడతాను ఇప్పుడు కేసు పెడద్దంట. అడిగాను, సరే ప్రేమించాను అంటున్నారు, పెళ్లి చేసుకున్నాను అంటున్నారు, మరి కనీసం రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకున్నారా? ఆ రిజిస్టర్లో మేము సంతకాలు పెట్టలేదన్నా. మరి ఎక్కడ పెళ్ళయింది తల్లి? 4 గోడల మధ్య పెళ్ళయిందన్నా. ఎవరు చేశారమ్మా మీ పెళ్ళి? మేమే చేసేసుకున్నామన్నా. వాళ్ళే చేసేసుకున్నారట.
సరే నిన్ను అతను పెళ్లి చేసుకున్నప్పుడు నీ మెడలో ఏదో తాళి కట్టినప్పుడు ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ ఉన్నాయి అన్న, బతికించావు తల్లి. కనీసం ఫొటోస్ అన్నా ఉన్నాయి, దాన్ని ఆధారం చేసుకుని కేసు ఫైల్ చేయొచ్చు. ఫొటోస్ ఎక్కడ? ఆడి సెల్ ఫోన్లోనే ఉన్నాయన్న. ఇది అడుగుతున్నాను, అమాయకం అంటారా మాయకం అంటారా? ఇప్పుడు సమస్య వచ్చిందండి. ఈ సమస్య వస్తే పరిష్కారం ఎవరండి చూపించేది? అటువైపు ఉన్నటువంటి కన్న తల్లిదండ్రులు, ఇటువైపు కన్న తల్లిదండ్రులు, అటువైపు పెద్దలు, ఇటువైపు పెద్దలు, బాధ్యత తెలిసిన వాళ్ళు, కుటుంబ వ్యవస్థ విలువ తెలిసిన వాళ్ళు, కుదిర్చిన వాళ్ళు ఉండడము అవసరం. ఇప్పుడు తను తల్లండి. రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, బిడ్డను కనాల్సి వచ్చినప్పుడు, ఒకవేళ తనకు సులువుగా ప్రసవం కానప్పుడు, సిజరిన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆపరేషన్ గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, వాడేమో వదిలేసిపోయాడండి. ఎవరండి ఆ సహోదరి పక్కన ఉండే? చెప్పండి నాకు. అమ్మను కాదనుకుంది, నాన్నను కాదనుకుంది, చెల్లికి చెప్పలా, అక్కకి చెప్పలా, తమ్ముడికి చెప్పలా, ఎవ్వరికి చెప్పకుండా వీడిని నమ్ముకొని పెళ్లి చేసేసుకుంటే వాడుకున్న భరోసా ఏమిటంటే ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా దీనే చీ అంటారు. కాబట్టి ఇప్పుడు దీన్ని కాదన్నానంటే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటుంది? ఇంటికి వెళ్ళి చెప్పగలదా? చెప్పలేదు. కనీసం మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదే, నీ చావు నువ్వు చావు అనే అంటారుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు చస్తుంది అని చెప్పి వాడేం చేస్తాడు? చచ్చేదాన్ని కాస్త ఇంకా చంపుతున్నాడు. అర్థమవుతుందా? పెళ్లిలో ఖచ్చితంగా పెద్దలు ఉండాలి, పద్ధతులు తెలిసిన పెద్దలు ఉండాలి, సంస్కారం తెలిసిన పెద్దలు ఉండాలి. ఏదైనా పెళ్లిలో సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించి ప్రశాంతతను పెంపొందించే పెద్దలు వివాహంలో ఉండాలి. ఈ వివాహం యొక్క విలువ అదే. కానా అనేటటువంటి వివాహం, కానా అనే గ్రామంలో వివాహం జరుగుతున్నప్పుడు ఆ వివాహంలో ఎవరు పెద్దలు ఉన్నారో తెలుసా? పెద్దలలో ఒకరెవరయ్యా అంటే మరియా, పద్ధతి తెలిసిన ఒక ఆత్మీయురాలు. అలాగే ఎవరిని పిలిచారయ్యా అంటే వివాహ వ్యవస్థనే స్టార్ట్ చేసిన లోకరక్షకుడైన యేసుక్రీస్తును ఆ వివాహానికి పిలిచారు. ఇప్పుడు అక్కడ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి పెద్దరికాన్ని మరియా తీసుకుంది. కాబట్టి చెప్తున్నా, అమ్మకు నాన్నకు తెలియకుండా ప్రేమ దోమ అని చెప్పి ఎవడో పనికిమాలిన వాడిని నువ్వు నమ్మి వాడితో పాటు వెళ్ళిపోయి నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, రేపటి దినాన్ని ఏమవుతుందో తెలుసా? అమ్మకు చెప్పలా, నాన్నకు చెప్పలా, లేదా అమ్మకు నాన్నకు ఇష్టం లేని పెళ్లి నువ్వు చేసుకొని సుఖపడ్డం అనేది అంత సులభము కానీ కాదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నీ వివాహంలో యేసు ఉండాలి. యేసును నువ్వు దర్జాగా ఆహ్వానించగలగాలి. అది ఘనమైనటువంటి వివాహం. అంతేకాకుండా ఆ వివాహానికి యేసు రాకుండా, ఆ వివాహంలో సేవకులు లేకుండా, అది పరిశుద్ధ వివాహం కాకుండా నీ వివాహం పరిశుద్ధ వివాహం అయి ఉండాలి. పరిశుద్ధ వివాహం పరిశుద్ధ దేవుని ఆలయంలో, పరిశుద్ధ దేవుని సేవకుల మధ్య, పరిశుద్ధ గ్రంథము బోధించే విధంగా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో జరిగే వివాహమే పరిశుద్ధ వివాహం. అది ఘనమైన వివాహం. ఈరోజు జరుగుతున్న వివాహం పరిశుద్ధ వివాహం. పరిశుద్ధ వివాహం చేసుకున్నంత మాత్రాన, ప్రభువు నీ వివాహంలో ఉన్నంత మాత్రాన సమస్యలు రాకుండా ఉంటాయా? సమస్యలు వస్తాయి. కొన్నేమో అనుకోకుండా వచ్చి పడతాయి, మరికొన్నేమో కోరి తెచ్చుకుంటే వస్తాయి. కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు సమస్యలు కొని తెచ్చుకుంటారు. చిన్న చిన్న విషయాలే పెద్ద చేసేసుకుంటారు. చిన్న చిన్న సమస్య గోరంత సమస్యను ఏం చేస్తారు చెప్పండి? అలర్ట్ చేశారు మీరు, కొండంత చేసుకుంటారు. ఈ భార్య భర్తలను చూడండి, ఎంత మంచోళ్ళో, ఎంత ప్రేమగా ఉంటారో. ఏమైందో చూడండి ఒకసారి. ఒక్క నిమిషం, దేంతో స్టార్ట్ అయింది? వాడేదో బుక్ మీద ఇలా అన్నాడు, ఈమెం చేసింది కొంచెం గట్టిగా
ఇలా అంది. వాడేం చేశాడు, ఇంకొంచెం ఒకసారి మళ్ళీ చూపించు బాబు. అది చూడండి, చక్కగా బొగ్గను నిమురుతా ఉన్నాడు. సో మీకే అర్థమైంది, ఇది అసలు కొట్టుకు చావాల్సిన సమస్య అసలు కాదండి. వాడు జుట్టు పట్టుకున్నాడు, ఇది జుట్టు పట్టుకుంది, ఇద్దరు జుట్టు పీక్కున్నారు. పొరపాటున జుట్టు రాలిపోయింది అనుకో, గొడవ. సో ఏం అర్థం అవుతుంది, చిన్న చిన్న సమస్యలే కానీ ఆ సమస్యలు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు. ఆ రోజు వివాహంలో సమస్య వచ్చింది. ఆ సమస్యను తీర్చే పెద్దలు అక్కడున్నారు. అదే చెప్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, సమస్యను తీర్చగలిగిన పెద్దలు కుటుంబ వ్యవస్థలో అవసరం. ఈ రోజుల్లో వివాహాలు పెద్దలు కుదిరిచే వివాహాలు కాకుండా పోతున్నాయండి. పిల్లలే కుదిరిచేసుకుంటున్నారు, పెద్దల దాకా రానివ్వటల్లా, వీళ్ళే వివాహం కుదిరిచేసుకుంటున్నారు. కానీ విషయం ఏమిటంటే, అసలు వివాహం అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు. వివాహంలో ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటో తెలియదు. వివాహంలో భరించాల్సినటువంటి భారాలు ఏమిటో తెలియదు. వీళ్ళకి వివాహ బంధం అంటే ఏమిటో తెలియదు. వివాహంలో వచ్చే సమస్యలు వీళ్ళకి తెలియదు. తెలిసినటువంటి పెద్దలు ఇచ్చేటటువంటి సలహాలు, పాటించేటటువంటి తత్వము, వ్యక్తిత్వము ఈరోజు కుర్రకారుకి అస్సలు లేదు. మాకేం తెలియదు అనుకుంటున్నారా? మేము చిన్నపిల్లలమా? ఇప్పుడు వాళ్ళిద్దరం చిన్నపిల్లలు అండి? వాళ్ళిద్దరు చిన్నపిల్లలు కాదండి. కానీ ఏమైంది, చిలికి వాన కాస్త తుఫాన్లా తయారైంది. ఆ రోజు వివాహంలో సమస్య వచ్చింది. ఆ సమస్య ఇరు కుటుంబాల మధ్య సమస్యను తీసుకురాబోతుంది. అటువంటి సమయంలో అక్కడ ఒక పెద్ద, ఎవరు ఆ పెద్ద అంటే చెప్పండి, ఎవరు? మరియమ్మ. వివాహంలో వచ్చిన సమస్యను ఎవరు పరిష్కరించగలరో తెలిసినటువంటి ఒక ఆత్మీయురాలు. ఆమె ఏం చేసిందో తెలుసా? వివాహ వ్యవస్థలో వివాహంలో వచ్చిన సమస్య ఒకే ఒక్కడు పరిష్కరించగలడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. తిన్నగా వెళ్ళి ఏం చేసిందో తెలుసా? యేసయ్యా, ద్రాక్షరసం అయిపోయింది, ఇది పెద్ద సమస్యగా తయారయ్యేలా ఉంది, ఒకసారి నువ్వు చూడు ఆయన అని చెప్పి వెళ్ళిపోయిందండి. సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి చెప్పండి? వివాహంలో సమస్య వస్తే ఎవరికి చెప్పాలి? ఆ వివాహ వ్యవస్థను సృష్టించిన, వివాహ వ్యవస్థను ప్రారంభించిన దేవునికి చెప్పాలండి. నీకు నీ భార్యకు మధ్య సమస్య వచ్చింది అనుకో, ఎవరికి చెప్పాలి చెప్పండి? ఎవరికి చెప్పాలో? దేవునికి చెప్పాలి. మీరు ఎవరు చెప్తారు? వెంటనే అమ్మకు ఫోన్ చేస్తారు, లేక అక్కకు ఫోన్ చేస్తారు, లేక అన్నకు ఫోన్ చేస్తారు, లేక తమ్ముడికి ఫోన్ చేస్తారు, చెల్లికి ఫోన్ చేస్తారు. ఏం చెప్తారు? చేయక ఈ పనికి మాలోని నాకు ఇచ్చి కట్టబెట్టేశాడు, వీడు నరకం చూపించేస్తున్నాడు, వీడిని మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? 498 కేసు పెట్టాలి, లోపల వేయించేసేయాలి, వీడి మక్కిలు కొట్టేసేయాలి, వీడు అసలు బతకనివ్వకూడదండి. ఎవడండి?